బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మన బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు, వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటివరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్కటే ఒక్క నివేదిక, వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడికి కట్టిస్తే చాలా బాగుంటుంది.